హాయ్ వెల్కమ్ టు ప్రైమ్ రివ్యూ. కేవి గుహన్ ఈ పేరు తెలియని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన తెలుగులోను తమిళ్లోను సుప్రసిద్ధ కెమెరామ్యాన్, మంచి సినిమాటోగ్రాఫర్. అతడు జల్సా ఈ సినిమాల్లో ఫోటోగ్రఫీ పనితనం ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, మరి కేవి గుహన్ తమిళ్లో అయితే ఒక సినిమా డైరెక్షన్ చేశారు, ఒక మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. అలాగే ఆయన తెలుగులో చేసిన సినిమా 118. ఈ సినిమా ఎలా ఉంది? కేవి గుహన్ సినిమాటోగ్రాఫర్గానే కాకుండా ఒక మంచి డైరెక్టర్గా కూడా సక్సెస్ అయ్యారా లేదా అనే విషయం మన సినీ రిపోర్టర్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ అశోక్. ముందుగా 118 సినిమా ఎలా ఉంది? స్పందన ఏంటి సినిమా మీద? కళ్యాణ్ రామ్ మనం పటాస్ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పుడు కూడా ఆయనకు సరైన సక్సెస్ లేదు. కారణం ఏంటంటే ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అంటే నందమూరి ఫ్యామిలీలో ఒక మాస్ ఎలిమెంట్స్తో కాకుండా అన్ని రకాల జోనర్స్ని టచ్ చేసే వ్యక్తి ఉన్నారంటే ఒక కళ్యాణ్ రామ్ చెప్పొచ్చు. ఆ ప్రయోగాలలో కొన్ని సక్సెస్ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా నేను సినిమాలు చేస్తాను, నేను ఖచ్చితంగా సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తాను, మన ఫ్యాన్స్కి కూడా చెప్పడం జరిగింది. అదే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా ఒక ప్రామిస్ చేశాడు, నేను ప్రయోగాలు చేస్తూనే ఉంటాను, ఒక మంచి సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తా, ఫ్యాన్స్ని అలరిస్తా అని చెప్పేసాడని చెప్పడం జరిగింది. 118లో కూడా ఒక చిన్న ప్రయోగం, ఒక మంచి ప్రయోగం, అంటే ఇప్పటివరకు అతను చేయనటువంటి జానర్ని ఎంచుకోవడం, అలాగే ఈ సినిమా ద్వారా ఒక మంచి గుహన్ లాంటి ఒక కెమెరామెన్ని ఆయన పరిచయం చేయడం కూడా జరిగింది. ఓవరాల్గా చెప్పాలంటే ఒక కళ్యాణ్ రామ్ దగ్గరగా సినిమాని అలరించాడని చెప్పొచ్చండి. ఓకే, మరి గుహన్ సినిమాటోగ్రాఫర్గా అయితే సక్సెస్ అని అందరికీ తెలుసు. ఒక దర్శకుడిగా అతను మారటం అంటే అతని మీద అతనికి ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చూపిస్తుంది. సినిమాటోగ్రాఫర్స్ అనేవాళ్ళు కొత్తగా దర్శకత్వం చేయడం అనేది కూడా కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే డైరెక్షన్ వేరు, సినిమా వేరు. గుహన్ సక్సెస్ అయ్యారా? ఖచ్చితంగా గుహన్ డైరెక్టర్గా సక్సెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చెప్పినట్టు సినిమాటోగ్రఫర్గా తెలుగులో చాలా మంచి సినిమాలు చేశాడు, తమిళ్లో కూడా చాలా మంచి సినిమాలు చేశాడు. అతడు జల్సా, సీతమ్మ వాకిట్లో సినిమాలు చేశాడు, మంచి పేరుంది అతనికి. సో దాదాపు డైరెక్టర్ చేసేంత వరకు, ఎందుకంటే కంప్లీట్గా ఆయనకు ఒక ఫ్రేమ్ మీద ఒక దాని కమాండ్ కానీ దానికి మించిన సినిమా మీద ఉన్నటువంటి అదంతా కూడా ఆయనకు ఉండడం జరిగింది. ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అయిందా? అతను ఒక సినిమాటోగ్రాఫర్ కావడం వల్ల కథపై ఇంకా ఎక్కువ వెళ్ళడం జరిగింది. ప్రతి సినిమాని, ప్రతి షాట్ని, ప్రతి సన్నివేశాన్ని అతను ప్రేక్షకుడు నియర్గా వెయిట్ చేసే విషయంలో ఒక డైరెక్టర్గా సక్సెస్ అని చెప్పొచ్చండి. ఓకే, అయితే సినిమా విషయానికి వస్తే కథ ఎలా ఉంది? సినిమా కథ, సినిమా స్టోరీ ఏంటి? సినిమా కథ గురించి వస్తే, ఈ సినిమాలో జర్నలిస్ట్గా పనిచేస్తుంటాడు కళ్యాణ్ రాము. అయితే అతను ఏదైనా పని అనుకుంటే ఖచ్చితంగా చివరి వరకు అతను కృషి చేస్తూనే ఉంటాడు. తర్వాత ఈ క్రమంలో ఆయనకు ఒక కళ వస్తుంది. ఆ కళ ఏంటంటే ఒక అమ్మాయిని చంపబోతున్నట్టు, ఆ అమ్మాయి ఉన్నటువంటి కారుని లోయలో పడేసినట్టు ఒక కళ వస్తుంది. అయితే అనుకోకుండా ఆ కళ నిజ జీవితంలో కూడా ఆయనకు అన్ని ఆ సంఘటనలు, ఆ ఘటనలన్నీ కళ్ళ ముందు తారసపడుతుంటాయి. డ్రీమ్ బేస్డ్ అనుకోకుండా అయితే ఉందా లేదా, అసలు ఆ లోయలో ఉందని, ఎప్పుడైతే కారు ఉందా లేదా అని చూసరికి ఉంటుంది. ఇది నిజమే లైఫ్లో నడుస్తుందండి. అయితే ఉందా, అమ్మాయి ఉందా లేదా, అసలు ఆ అమ్మాయికి ఏమైంది, చనిపోయిందా, బతికిందా? ఈ క్రమంలో అతను అన్వేషణ మొదలు పెడతా ఉంటాడు. ఈ క్రమంలో మరి అమ్మాయిని కనుక్కున్నాడా, అమ్మాయి ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మాత్రం స్క్రీన్ పైన చూడాలి. ఓకే, కథ ఏమైనప్పటికీ ప్రేక్షకుని ఇన్వాల్వ్ చేయడం అనేది ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం సినిమాలకి. సో మీరు జానర్ అయితే ఇలా ఉందని చెప్పగలిగారు. నెక్స్ట్ సినిమాలోకి ప్రేక్షకుడు ఏ రకంగా ఎంతవరకు వెళ్ళగలిగాడు? సినిమాలోకి ఒక ప్రేక్షకుడిని ఎంతవరకు గుహన్ ఇన్వాల్వ్ చేయగలిగాడు? ప్రేక్షకుడిని గుహన్ మాత్రం ఇన్వాల్వ్ చేయడంలో చాలా సక్సెస్ అని చెప్పొచ్చు. మొదటి నుంచి సినిమా ఆద్యంతం ఎండ్ వరకు కూడా ఆద్యంతం ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కాకపోతే కొన్ని లాజిక్లు మాత్రం మనం దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. సినిమా కాబట్టి లాజిక్ చూస్తే మాత్రం సినిమా అంతగా కొంచెం ఇబ్బందిగా. అయితే ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. లాజిక్ ఓరియంటెడ్ మూవీస్ లో కంపల్సరీగా ప్రేక్షకుడు లీనమైపోతే లాజిక్ ఎతుకుతాడు. లేదు ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇస్తాము, లాజిక్ ఎతకండి అంటే 2 వేరియేషన్స్ ఉంటాయి, సెపరేట్ డివిజన్స్. ఏ జోనర్ ఎందుకున్నాడు దర్శకుడు? డ్రీమ్ ఓరియంటెడ్లో ఉండడం వల్ల కొన్ని లాజిక్స్ మాత్రం, అంటే ప్రీ క్లైమాక్స్ వరకు లాజిక్స్ అవి ఎన్ని పక్క పెడితే మాత్రం సినిమాని మాత్రం చివరి వరకు ఏం జరుగుతుంది అనేది చూపించడం మాత్రం సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ బ్యాంగ్, ముఖ్యంగా ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, ప్రతి ఒక్కటి స్క్రీన్ ప్లే కావచ్చు, అతని ఫ్రేమ్ వర్క్ కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, ఇవన్నీ కూడా అతను వీటి మీద పట్టుండడం వల్ల దర్శకుడుగా గుహన్ సక్సెస్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్ తర్వాత కొన్ని సీన్స్ కానీ అవి కానీ ల్యాగ్ అయ్యాయి అని చెప్పి వినబడుతుంది పబ్లిక్ టాక్లో. సో ఇంటర్వెల్ తర్వాత కూడా ఆ టైట్నెస్, ఫస్ట్ హాఫ్లో ఉన్న టైట్నెస్ సెకండ్ హాఫ్లో చేయడంలో ఫెయిల్ అయ్యాడా?
అంటే అతనికి వచ్చిన కళని తర్వాత దాన్ని రివీల్ చేస్తూ ఉందా లేదా తెలుసుకునే క్రమంలో చాలా ఆధారాలు సేకరిస్తూ ఉంటాడు. తనకన్నా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ క్రమంలో ఏంటంటే దాన్ని చెప్పే ప్రయత్నంలో కొన్ని లాజిక్లు మిస్ అవ్వడం వల్ల జనాలకు వస్తున్న కొద్దీ అన్ని సింపుల్గా అనిపించడం, ఫస్ట్లో ఉన్నటువంటి క్యూరియాసిటీ సెకండ్ హాఫ్లో లేకపోవడం, అదంతా ఉండడం వల్ల కొంత లాగ్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇవి సినిమాకి మైనస్ పాయింట్స్గా అనుకోవచ్చు. ఓకే, అయితే కళ్యాణ్ రామ్ని చాలా బాగా చూపించారు ఈ సినిమాలో, చాలా అందంగా చూపించారు. గుహన్ ఆటోమేటిక్గా ఆయన సినిమాటోగ్రాఫర్ అవడం వల్ల కరెక్ట్, 100% కరెక్ట్. అంటే కళ్యాణ్ రామ్ని ఇప్పటి వరకు ఒక రకంగా చూస్తున్నాం, దీంట్లో కూడా కొంచెం స్టైలిష్గా చూపించడం, తనని బాగా చూపించడంలో కూడా గుహన్ చాలా కృషి చేశాడు. దాని తగ్గట్టు స్టోరీ తగ్గట్టు అతన్ని కూడా చూపించే ప్రయత్నంలో కానీ, అతన్ని ఇంకా గ్లామర్గా చూపించడంలో కానీ గుహన్ సక్సెస్ అని చెప్పచ్చు. ఓకే, ఇక హీరోయిన్స్ గురించి మాట్లాడాలంటే శాలిని పాండే అండ్ నివేతా థామస్. ముఖ్యంగా నివేతా థామస్ నటన ఈ సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్తున్నారు. ఎలా చేసింది, తన పాత్ర నిడివి ఎంతవరకు ఉంది సినిమాలో? అయితే నివేదిత థామస్ది పాత్ర కొంతదైనా, అంటే తన కళ్ళలోకి వచ్చే అమ్మాయి నివేదిత థామస్. ఆ అమ్మాయి ఉన్నది కొద్దిసేపైనా ఆ అమ్మాయి మీద సినిమా అంతా కూడా చుట్టూ తిరుగుతుంది అన్నమాట. అమ్మాయి చుట్టూ తిరుగుతుంది కాబట్టి చాలా సందర్భాల్లో ఆమె మనకు కనబడుతున్నది. సో నివేదిత థామస్ పర్ఫార్మెన్స్ దీంట్లో ఎప్పుడైనా నివేదిత థామస్ గ్లామర్ వరకే ఉన్నటువంటి పాత్రలు ఇవ్వడం చేసింది, కానీ ఈ దీంట్లో మాత్రం పర్ఫార్మెన్స్ ఉన్న రోలు చాలా మంచి రోల్ చేసింది. తన పాత్రకు న్యాయం చేసింది. ఇక శాలిని పాండే ఉంది కానీ తనకు పెద్దగా స్కోప్ లేకపోవడం, అంతగా ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్. సరే తన దగ్గర పాత్రలు చేసిన మాత్రం పర్వాలేదు అనిపించింది. థ్రిల్లర్ సినిమాల్లో ఆర్ఆర్కు ఉన్న ఇంపార్టెన్స్ దేనిలోనూ ఉండదు. ఆర్ఆర్ ఎలా ఉంది సినిమా మొత్తంలో? ఈ సినిమాకు ముఖ్యంగా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ తర్వాత, స్క్రీన్ ప్లే తర్వాత ఆర్ఆర్ గురించి చెప్పుకోవాలి. ఆర్ఆర్ శేఖర్ చంద్ర చాలా బాగా ఇచ్చాడు. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఆర్ఆర్ చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతి సీన్లో కూడా ఇచ్చే ఆర్ఆర్ కొత్తగా అనిపించింది. అంటే రెగ్యులర్ కాకుండా కొత్తగా అనిపించింది. ఆ దగ్గర డ్రీమ్ ఓరియంటెడ్ సినిమాకి ఎలా కావాలి, సస్పెన్స్ కానీ ఎలా మెయింటైన్ చేస్తూ వచ్చేటువంటి సన్నివేశాలు కానీ చాలా దగ్గరగా ఉండడం, కొన్ని ఎమోషనల్ సీన్స్లో కూడా ఇచ్చే వేరియేషన్ కానీ అదంతా బాగా అనిపించింది. ఒక్క సాంగ్ ఉన్నప్పటికీ కూడా పెద్దగా స్టోరీ ఓరియంట్లో నడుస్తుంది. ఆర్ఆర్ మాత్రం శేఖర్ చంద్ర దీనికి ప్రాణం పోసాడని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అశోక్. సో అశోక్ చెప్పిన రివ్యూ ప్రకారం ఈ సినిమా వన్ టైం వాచ్ మూవీగా అనిపిస్తుంది. సో ఈ వీకెండ్లో పెద్దగా పనులేం లేకపోతే డెఫినెట్గా 118 సినిమాకి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాకి ప్రైమ్ 9 ఇస్తున్న రేటింగ్ 2/5.